అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే బ్యూటీ విత్ చాట్ జీపీటీ ఆర్ అదర్ థింగ్స్ సేల్స్లో మనం చాలా అగ్రెసివ్గా వాడుకోవచ్చు. అంటే నేను ఇంతకుముందు చెప్పాను మన జర్నీ ఏంటి, ఫస్ట్ కస్టమర్ ఎవరు క్లారిటీ తెచ్చుకోవాలి, సెకండ్ కస్టమర్ పెయిన్ పాయింట్స్ ఏంటి క్లారిటీ తెచ్చుకోవాలి, థర్డ్ కస్టమర్కి ఏ పాయింట్ చెప్తే కన్విన్స్ తీసుకుంటాడు, కస్టమర్ ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు, కస్టమర్స్కి మనం ఎట్లా ఆన్సర్ చేసి తీసుకుంటాడు. అయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. రియల్ ఎస్టేట్లో నేను చాట్ జీపీటీని అడిగి చాట్ జీపీటీ నేను ఈ పలానా ప్లాట్ అమ్ముదాం అనుకుంటున్నాను, చాట్ జీపీటీ నేను ఈ పలానా ప్లాట్ ఎవరికి అమ్మాలి ఫస్ట్ క్వశ్చన్, నువ్వు డాక్టర్స్కి అమ్మొచ్చు బిజినెస్ ఓనర్స్కి అమ్మొచ్చు, క్లారిటీ ఇస్తుంది. సరే నేను ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, పలానా డాక్టర్ ఆంకాలజిస్ట్, ఈ ఆంకాలజిస్ట్ డాక్టర్ నేను అమ్ముదాం అనుకుంటున్నాను, అతను నన్ను అడిగే క్వశ్చన్లు ఏమైనా చెప్పు, 200 క్వశ్చన్లు అడిగితే 200 క్వశ్చన్లు ఇచ్చేస్తారు. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు కదా, ఈ ప్లాట్ గురించి ఆయన ఇన్ని క్వశ్చన్లు అడగొచ్చు, రకాల క్వశ్చన్లు అడగొచ్చు. ఈ 200 క్వశ్చన్లకి మనం నో బ్రెయినర్ ఏమని అడుగుతాం, చాట్ జీపీటీ ఆ పైన 200 క్వశ్చన్లకు నువ్వే ఆన్సర్లు మొత్తం ఇచ్చేసింది. క్వశ్చన్ పేపర్ మనకు ముందే తెలుసు. ఆ ఎట్లా చేసైనా కూడా కస్టమర్తో నో కాకుండా ఎస్ చెప్పించుకొని వస్తాం. ఎందుకంటే మన కస్టమర్ ఏ క్వశ్చన్కి నో చెప్తాడు, ఆన్సర్స్ ఉన్నాయి, మనం చెప్పే దాని మీద ఉంటుంది. అండ్ ఇంకోటి కూడా మనం కాన్ఫిడెంట్గా వెళ్ళి ప్రజెంట్ చేసాము చెప్పాము అంటే అతను నమ్మకంతో పర్సన్ మీద నమ్మకంతో ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మేము అనదర్ బిజినెసెస్, ఇది కూడా వాళ్ళ ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. బికమింగ్ అన్ ఎల్ఐసి ఏజెంట్, బికమింగ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, బికమింగ్ అన్ ఇన్సూరెన్స్ ఏజెంట్. కొన్ని ఇప్పుడు ఎంత అడ్వాన్స్ అయిపోయాయంటే మీరు జస్ట్ లీడ్ ఇవ్వండి చాలు, వాళ్ళే వెళ్ళి వాళ్ళే కస్టమర్తో మాట్లాడుకొని కన్విన్స్ చేసుకొని వాళ్ళే క్లోజ్ చేసుకొని వస్తారు, మన కమిషన్ వస్తుంది. వన్ టైం ఇన్కమ్ కాదు, ఫస్ట్ టైంలో మీకు 5 to 9% వస్తుంది, సెకండ్ టైం నుంచి 2% వస్తూనే ఉంటుంది, లైఫ్ టైం ఇన్కమ్. ఆయన పాలసీ ఎన్రోల్ కడుతున్నాడు అని పైసలు వస్తూనే ఉంటాయి. దానికి ఏం కావాలి, ఐఆర్డీఏ ఎగ్జామ్ రాయాలి సరిపోతుంది అంతే. వెళ్ళి ఒకసారి ఎగ్జామ్ రాసి వస్తే ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, ఒకటి పబ్లిక్కి చాలా అవేర్నెస్ వచ్చేసింది ఇన్సూరెన్స్ పైన కూడా, వాళ్ళ ఇన్సూరెన్స్ కూడా ఇది తీసుకోవచ్చు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళ ఇంట్లోకి వాళ్ళకి ఎలెక్ట్ చేసుకోవచ్చు. ఒక లాస్ట్ ఒకటి ఏంటంటే ఫ్రాన్స్ అనే ఫార్ములా చెప్పి ఐ లెండ్ ఇట్ హియర్. ఏ బిజినెస్ అయినా ఏది చేసినా, అఫిలియేట్ మార్కెటింగ్ అయినా ఏది చేసినా కూడా ఫస్ట్ వాళ్ళు టచ్ చేయాల్సింది ఏంటంటే, చాలా మంది ఏమనుకుంటారంటే మన ఫ్రెండ్స్కి చెప్తే, మన రిలేటివ్స్కి చెప్తే, లేదు అంటే మనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తే ఇన్ కేస్ మనం ఫెయిల్ అయిపోతే వాళ్ళు ఏమనుకుంటారో రిటర్న్ నాట్ చేస్తారు అని చెప్పి దే నాట్ ఈవెన్ టెల్ దట్ దే స్టార్టెడ్ దేర్ బిజినెస్. నేనున్నాను అని చెప్పరు, కానీ ఫస్ట్ దగ్గర నేను ఉన్నానని చెప్పాలి. చెప్తే వాళ్ళు నిజంగా బిజినెస్ ఇస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు అంటే మీరు రైట్ ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టు. లేదు అంటే రాంగ్ పర్సన్ ఉన్నారు. దయచేసి ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ కొన్ని రోజులు పోస్ట్పోన్ చేయండి. పోస్ట్పోన్ చేసి ఎక్కడైతే మంచి ఎన్విరాన్మెంట్ ఉందో, ఎక్కడైతే మీరు ఏదైనా చేస్తున్నప్పుడు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారో అక్కడికి వచ్చి జాయిన్ అయిపోండి, పర్లేదు. ఎందుకంటే అదేదో కొటేషన్ ఉంటుంది ఏంటంటే, నీ చుట్టుపక్కల ఉండే నలుగురు గురించి చెప్పు, నువ్వెవరు నీ క్యారెక్టర్ ఏంటి చెప్పగలుగుతావు అని చెప్తారు. అంటే మన హ్యాబిట్స్, మనం తిరిగే వాళ్ళ దగ్గర నుంచి మన ఆలోచనలు ఎట్లా ఉంటాయి, మన బిహేవియర్ ఎట్లా ఉంటాయి, మన అట్లే ఉంటాయి. ఫ్రాన్స్ అనేది ఏంటంటే, మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మీ ఫ్రెండ్స్కి చెప్పండి, ఆర్ అంటే రిలేటివ్స్కి చెప్పండి, ఏ అంటే అక్వైంటెన్స్కి చెప్పండి, FRAN, N అంటే నైబర్స్కి చెప్పండి, C అంటే కొలీగ్స్కి చెప్పండి, E అంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారనుకో, బిజినెస్ ఉన్నారనుకో ఎంప్లాయీస్ చెప్పండి. వీళ్ళందరికీ చెప్తే ఆటోమేటిక్గా ఏంది, మీ మార్కెట్ మీకే క్రియేట్ అవుతుంది. అండ్ ఇంకోటి చాలా మంది ఒక మిస్కాన్సెప్షన్ ఏముంటుంది అంటే, మార్కెటింగ్కి సేల్స్కి డిఫరెన్స్ తెలియదు. మార్కెటింగ్ అంటే కస్టమర్కి ప్రోడక్ట్ ఉంది అని చెప్పి ఎడ్యుకేట్ చేయడం మార్కెటింగ్. సేల్స్ అనేది ఆ ఎడ్యుకేట్ చేసినాక డిసిషన్ అనేది కస్టమర్ తీసుకుంటాడు. సో ఎడ్యుకేట్ చేయడం మన ప్రైమరీ డ్యూటీ కదా, ఎడ్యుకేట్ చేస్తూనే ఉందాం. ఎన్ని విధాలుగా ఎడ్యుకేట్ చేయాలి అన్ని విధాలుగా. వాట్సాప్ మెసేజ్ పెడతామా, వీడియో పంపిస్తామా, టెస్టిమోనియల్ వీడియో పంపిస్తామా, గూగుల్ రివ్యూ స్క్రీన్ షాట్ తీసి పంపిస్తామా, ఏ విధంగా పంపిస్తామో, ఒక టైంకి మెసేజ్ పంపిస్తామా, దీవాళీ టైంలో దీవాళీ ఆఫర్ అని పంపిస్తామా, ఏదైనా చేస్తామా, ఎట్లా చేస్తున్నామో అది ఇంపార్టెంట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం బ్రాండ్స్ దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు. అమెజాన్ వాళ్ళు ఒకటే ప్రైమ్ డీల్ పెట్టాలా, మనం ఎందుకు పెట్టద్దు? బ్లాక్ ఫ్రైడే ఓన్లీ US లోనే బ్లాక్ ఫ్రైడే సేల్ పెట్టాలా, మనం ఎందుకు పెట్టకూడదు? ఇప్పుడు చాలా మంది మెంబర్షిప్ కార్డులు ఇస్తారు, నేను కూడా మెంబర్షిప్ కార్డు లాంచ్ చేస్తాను. మెంబర్షిప్ కార్డు మీరు లాంచ్ చేయొచ్చు కదా, ఎందుకు చేయొద్దు? ప్రతి బిజినెస్ కి కూడా మనకంటూ మనం క్రియేట్ చేసుకుంటే మెంబర్షిప్ కార్డు వెనకాల కూడా స్ట్రాటజీ ఉంటుంది. పాయింట్స్ ఉన్నాయి కదా అని చెప్పి మళ్ళీ విజిట్ చేస్తాం. అపోలో కానీ ఎక్కడైనా కానీ మీరు ఇప్పుడు తీసుకోండి, నెక్స్ట్ ఆర్డర్ పైన రిడీమ్ చేసుకోవచ్చు అంటే కంపల్సరీ నెక్స్ట్ ఆర్డర్కి వెళ్తాం. అరే నాకు పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి మీరు చూస్తే స్ట్రాటజిక్ గా మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా డిమార్ట్ కానీ ఇక్కడికైనా వెళ్తుంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ లో ఆఫర్ ఉంది అని చెప్పి మీ మెసేజ్ వస్తుంది. రాకపోతే వాళ్ళ దగ్గర మీ డేటా ఉంటుంది కాబట్టి డిమార్ట్కి వచ్చేయండి, మెట్రోలో సేల్ నడుస్తుంది వచ్చేయండి, జ్యువెలరీ షాప్ కానీ ఎవ్రీథింగ్. సో అందరి దగ్గర నుంచి నేను ఏమంటా అంటే, అన్ని చూసి అది మన బిజినెస్ లో ఎట్లా హెల్ప్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూస్ ఇస్తున్నా, ఏం చేస్తున్నా, నేను నాకున్న నాలెడ్జ్ ని సాక్షి అనే ప్లాట్ఫామ్ లో నేను ఎగ్జిబిట్ చేస్తున్నాను. నాకున్న నాలెడ్జ్ 10 మందికి తెలిసింది అంటే ఏమైపోతుంది, వాళ్ళకి యూజ్ అయితే యూజ్ అవుతుంది, లేదు వాళ్ళ దగ్గర జాయిన్ అవుతా అన్నా కూడా జాయిన్ అవుతారు, రెండు విధాలుగా బెనిఫిట్. అండ్ నేను ఏదైతే మెసేజ్ పాస్ చేద్దాం అనుకున్నా ఒక ప్లాట్ఫామ్ దొరికింది కదా నాకు. వాళ్ళకి అట్లాంటి ప్లాట్ఫామ్ లేకపోతే వాళ్ళ అప్రోచ్ అయితే వాళ్ళు ఒక దాంట్లో ప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా వేరే ప్లాట్ఫామ్స్ అందరూ వచ్చి తీసుకుంటారు. సో అలా కూడా చేయొచ్చు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కూడా దే కెన్ మేక్ సో మచ్ మనీ. దానికి కూడా ఏంటి చెప్తాను, మన న్యూసే తీసుకోండి ఎగ్జాంపుల్. న్యూస్ లో యాంకర్స్ ఉంటారు, కంటెంట్ క్రియేట్ చేస్తారు, స్క్రిప్ట్ రైటర్స్ ఉంటారు, ఆల్ దీస్ థింగ్స్ చేస్తారు.
కొన్ని అదర్ వర్టికల్ ఛానల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక అయ్యగారితో మాట్లాడుకొని అయ్యగారు పంచాంగం చెప్తారు, అయ్యగారు చెప్పిన కంటెంట్ మీద నడుస్తూ ఉంటుంది. అవును, పూజా విధానం ఇంట్లో ఇప్పుడు దీపావళి రోజు ఎలా పూజ చేసుకోవాలి, వినాయక చవితి పూజ వీడియోలు చూడండి, ఒక్కొక్కటి లక్షల్లో చూస్తారు. ప్రాబ్లం ఉంది, రైట్ టైంకి సొల్యూషన్ కోసం ఏం చేస్తారు, ముందే ఎక్కడికైనా వెళ్ళి ఒక 2 days ముందు పూజారితో వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టేస్తే అసలు వీళ్ళ ఫేస్ కనబడదు, వీళ్ళకి కావాల్సింది వీళ్ళ ఫోన్ సరిపోతుంది. యాగాలు ఉంటాయి, అవి ఉంటాయి, ధర్మ సందేహాలు ఎన్నో ఉంటాయి, వాళ్ళకి నచ్చిన పని చేయొచ్చు, ఇష్టమైన పని చేయొచ్చు, కాంటెంట్ క్రియేట్ చేయొచ్చు. కాంటెంట్ క్రియేట్ చేసి దే కెన్ మేక్ సో మచ్ మనీ. సో దట్ ఈస్ ఆన్ ఏ హోల్. ఏం లేదు, ఎక్కడ స్ట్రక్ అయి ఉన్నా కూడా ప్రతిదానికి సొల్యూషన్ ఉంది, ప్రతిదానికి ఏ టూల్ ఉంది. ముందు చెప్పినట్టు ఏదైనా క్వశ్చన్ ఉంది అంటే గూగుల్ అడిగినప్పుడు ముందు ఏంటి అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తుండే. అదే ChatGPT ఏంటంటే డైరెక్ట్ స్పెసిఫిక్ ఆన్సర్ ఇస్తుంది. అండ్ ఆ ఆన్సర్ని కూడా మనం కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేసుకొని అది కరెక్టా కాదా అని చెప్పి వెరిఫై చేసుకోవడం మ్యాండేటరీ. ఎందుకంటే ChatGPT వాళ్ళు కూడా చెప్తారు 99.99% మాత్రమే కరెక్ట్. అండ్ ChatGPT కాకపోతే జెమినీ ఉంది, జెమినీ యూజ్ చేయండి. క్లాడ్ ఉంది, క్లాడ్ యూజ్ చేయండి. ఇండియన్ వాళ్ళది పర్ప్లెక్సిటీ ఉంది, అందులోకి వెళ్తే జెమినీ, క్లాడ్, సోనెట్ అన్ని మోడల్స్ వచ్చేస్తాయి. పర్ప్లెక్సిటీ కూడా వాడుకోవచ్చు. ఏం లేదు, ఒకటే ఆలోచించింది ఏంటంటే అసలు మనము ఎటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాము. అండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు ఒక్క లైన్ చెప్తాను. ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు ఏంటి అంటే చాలా మంది అయ్యో ఇది చిన్న ప్రాబ్లం కదా, దీనికి ఏమవుతుంది అని అనుకుంటారు. చిన్న ఒక లైన్ ఎంత పవర్ఫుల్ అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో చిన్న ప్రాబ్లం, మీ లైఫ్లో చిన్న ప్రాబ్లం, మేడం లైఫ్లో చిన్న ప్రాబ్లం, నా లైఫ్లో చిన్న ప్రాబ్లం, మన ఫ్యామిలీలో చిన్న ప్రాబ్లం, హైదరాబాద్ సిటీకి చిన్న ప్రాబ్లం, తెలంగాణకి చిన్న ప్రాబ్లం, ఇండియాకి పెద్ద ప్రాబ్లం. ఆ చిన్న ప్రాబ్లం ఎంతో మంది పీపుల్కి ఉంది అంటే అది నిజంగా పెద్ద ప్రాబ్లం. చాలా మంది ఏంటి అంటే చిన్న పనే కదా, చిన్నదే కదా, చిన్నది అట్లేముండదేమో ఇట్లేముండదు అని అనుకుంటే కానీ చిన్నదే సాల్వ్ చేయండి. చిన్నది ప్రతి ఒక్కరి లైఫ్లో చిన్నది ఇది ఈక్వల్ టు కొన్ని కోట్ల మందికి అదే చిన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నా అది పెద్ద ప్రాబ్లం. ఒక పిన్నిస్ నార్మల్ గా ఉంటుంది కదా, అది కూడా చిన్నదే, దాన్ని ఎన్ని రకాలుగా ఎక్కడెక్కడ వాడతారు. చిన్న ప్రాబ్లం అది ఆ డిజైన్ ని అనుకోవడానికి ఆల్మోస్ట్ ఒక 20-30 times వాళ్ళు చేస్తారంట. దాని రీప్లేస్మెంట్ అసలు ఏమైనా ఉందా మీకు? లేదు, ఎటువంటిది లేదు. దాని మీద ఇంకేమైనా ఫ్రంట్ క్యాప్లు అవి యాడ్ చేసి క్లిప్స్ అవి యాడ్ చేసి ఫంకీ ప్రెజెంటేషన్ చేస్తున్నారు కానీ దాని మెయిన్ ఫ్రేమ్ వర్క్ ఒకటే. కాబట్టి సొల్యూషన్ పైన వర్కౌట్ చేయండి. ప్రాబ్లమ్స్ చుట్టుపక్కల ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు జెప్టో ఉంది, స్విగ్గీ ఉంది, మనల్ని లేజీ చేసుకుంటూ వాళ్ళు డబ్బులు చేసుకుంటున్నారు. ఒక ఫస్ట్ ఫ్రీ ఆర్డర్స్ అలవాటు అయిపోయింది, సెకండ్ ఏమైపోయింది డబ్బులు ఉన్నా కూడా కట్టేస్తున్నాం, ఎందుకంటే హ్యాబిచ్యూట్ అయిపోయినాం. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి లైఫ్ లో. అటువంటి ప్రాబ్లమ్స్ ఏది సాల్వ్ చేసినా డబ్బులు వస్తాయి. సాల్వ్ చేయడమే కాదు, సాల్వ్ చేస్తున్నాను అని చెప్పి కస్టమర్స్ కి తెలియడం ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకొక మేజర్ మిస్టేక్ చాలా మంది చేసేది ఏంటంటే బిజినెస్ నడవకపోతే ఏం చేస్తారంటే బిజినెస్ బంద్ చేస్తారు. బిజినెస్ నడవకపోతే ఏం చేయాలంటే స్ట్రాటజీ మార్చాలి. ప్యాకేజింగ్ మార్చడమా, అది మార్చడమా, సేల్స్ మార్చడమా, మార్కెటింగ్ మెసేజ్ మార్చడమా, మనకి ఏదో పని చేయట్లేదు. చాలా మంది ఏం చేస్తారంటే సగం దాకా వచ్చిన తర్వాత బిజినెస్ బంద్ చేస్తా అంటారు. అవి నేను చేసినా అండి 3 months లేడీస్ ఎంపోరియం నడిపించేసిన, అది వర్కౌట్ కాలే, కస్టమర్స్ రాలే. మార్కెటింగ్ చేసినా అంటే చెప్పిన అందరికి చెప్పిన, పాంప్లెట్లు ఇచ్చేసిన అన్నీ అయిపోయినాయి. పాంప్లెట్లు లేకపోతే ఇంకా వేరే మోడల్ ఉంటుంది. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఉంది, యూట్యూబ్ మార్కెటింగ్ ఉంది, గూగుల్ యాడ్స్ ఉన్నాయి, SEO ఉంది, చాలా రకరకాలు ఉన్నాయి. సో కస్టమర్స్కి ఏమైనా ఆఫర్ పెట్టినా అంటే ఏ పెద్ద మనం ఆఫర్ పెట్టలేదు అని అంటారు. సో వేరే వాళ్ళు పెడుతున్నప్పుడు మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఎప్పటికప్పుడు స్ట్రాటజీస్ మార్చాలి. ఆ స్ట్రాటజీ తెలుసుకుంటే మాత్రం మనం ఏంటంటే ఈజీగా గ్రో కలుగుతాం, ఈజీగా ఎనీ బిజినెస్ ఎనీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతాం. అండ్ ఒకటే విధంగా మనం ఆలోచిస్తాం. ప్రాబ్లం ఉంది అంటే సొల్యూషన్ మన హ్యూమన్ మైండ్ సెట్తో ఒకటే విధంగా ఆలోచిస్తాం. అదే ChatGPTకి ఇస్తే ChatGPT ఏం చేస్తుంది అంటే ఒక 100 ways ఇస్తుంది. ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే 100 approaches ఇస్తుంది. అప్పుడు ఆ 100 approaches నుంచి ఏదో ఒక అప్రోచ్ నచ్చింది అనుకోండి, దానికి మన అప్రోచ్ కూడా కల్పిస్తాం, అది ఇంకా పవర్ఫుల్ అయిపోతుంది. అక్కడ యూజ్ చేయొచ్చు. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ వీ క్యాన్ జనరల్లీ యూస్. అండ్ దివాళీ వస్తుంది కాబట్టి వాళ్ళకు ఉన్న స్కిల్ని యూజ్ చేసుకుంటే ఫెస్టివల్ టైంలో దిల్ గెట్ సో మెనీ ఆర్డర్స్, సో మచ్ బిజినెస్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఒకటే విషయం చెప్తాను, మళ్ళీ ఒకటే ప్రిసైజ్గా చెప్తున్నాను, ఎక్కడ వీలైతే అక్కడ యూట్యూబ్లో అయినా, ఇన్స్టాగ్రామ్లో అయినా, మన యూట్యూబ్ ఛానల్లో అయినా ఎక్కడైనా మనం కూడా నెక్స్ట్ వీడియోస్ నుంచి కొన్ని ప్రాక్టికల్గా చేద్దాము. ప్రాక్టికల్గా చేసినప్పుడు ఏంటి అంటే దే విల్ ఆల్సో లెర్న్ సో మెనీ థింగ్స్, చాలా చిన్న థింగ్స్. ఎవ్రీ టైమ్ ఒక 10 minutes 15 minutes ఆ వీడియో టూల్ పైన ఎక్స్ప్లెయిన్ చేసి చూపిద్దాము. చూసినప్పుడు దే విల్ గెట్ వెరీ గుడ్ ఐడియాస్, ఆల్ దో స్టఫ్. వాళ్ళకి నేను ఒకటే రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు ఇప్పుడున్న టైంలో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఇండస్ట్రీ AI అయితే నేర్చుకోండి. AI అంటే సాఫ్ట్వేర్ కాదు, టెక్నాలజీ కాదు, దాన్ని ఆ టూల్స్ ఏమైతే ఉన్నాయో ఆ టూల్స్ అయినా నేర్చుకొని మీ దాంట్లో ఎట్లా ఉపయోగించుకోవాలో నేర్చుకోండి. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్. అంతే. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.